మాసం శ్రావణం వ్రతాలకు, నోములకు, పూజలకు ప్రసిద్ధి చెందిన మాసం. సౌభాగ్యం, సంపదలో, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీ వరలక్ష్మి వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు స్కాంద పురాణం పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీ సూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్ఠత ఇవన్నీ వరలక్ష్మి స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందటానికి ఉద్దేశించినది వరలక్ష్మి వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మి వ్రతకథ చెబుతోంది. దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు లేని ఇల్లాలు చారుమతి. ఆమె భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, తోటివారికి అండగా ఉంటూ మంచి ప్రవర్తనతో మెలిగేది. ఒకరోజు చారుమతికి కలలో శ్రీ మహాలక్ష్మి కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ వ్రత విధి విధానాలను తెలియచేసింది. తెల్లవారుతూని ఈ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు, తోటి మహిళలకు చారుమతి తెలియచేసింది. అందరూ సంతోషించి ఆ శుభదినం కోసం ఎదురుచూశారు. ఆ రోజు చారుమతి ఇంట్లో అన్ని వర్ణాల మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ వరలక్ష్మి అనుగ్రహం పొందారు. సాక్షాత్తు లక్ష్మీదేవే కలలో సాక్షాత్కరించి వ్రత విధానాన్ని వివరించటం గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొనిపోయే సహృదయత కలిగిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవర్చుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది. లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు, భావ దారిద్ర్యాన్ని తొలగించాలని ప్రార్థించటానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చెయ్యాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేయాలి.